అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగులో 13వ పాఠ్యాంశమైన ఆతిథ్యం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు తిక్కన సోమయాజి గారు. ఈయన 13వ శతాబ్దానికి చెందిన మహాకవి. ఇది ఆయనకు సంబంధించిన కవి పరిచయం. తర్వాత మనకు మళ్ళీ చెప్తున్నా అనుకోద్దండి మా, దయచేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలము. క్రింది కథను చదివి సంభాషణలను చదివి 4 ప్రశ్నలను తయారు చేయండి. ఈ పారాగ్రాఫ్ చదవల్ల కథను చదివి 4 ప్రశ్నలు తయారు చేయండి. ప్రశ్న: పక్షి పిల్లలెక్కడ ఉన్నాయి? రాజు: ఆపమన్న సారథి రథం ఎందుకు ఆపలేదు? రాజు దేనిని మరవవద్దన్నాడు? మనను ధర్మం ఎప్పుడు రక్షిస్తుంది? ఈ క్రింది కవితను చదివి ప్రశ్నలకు సమాధానాలను రాయండి. ఈ కవిత చదవాలమ్మా. దీనికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు. రతిన్ దేవుడు ఎవరంటే రతిన్ దేవుడు ఒక రాజు. రతిన్ దేవుడు ఎందుకు చిక్కిపోయాడు అంటే అన్నపానములు లేక రతిన్ దేవుడు చిక్కిపోయాడు. బాటసారి రతిన్ దేవుని ఏమని అడిగాడు? తనకు తినడానికి పెట్టమని రతిన్ దేవుని బాటసారి అడిగాడు. మమత పంచడం అంటే ఏమిటి? మనకున్న దానితో కొంతైనా అడిగిన వారికిచ్చి సహాయం చేయడాన్ని మమత పంచడం అంటారు. ఇవి పాఠం ఆధారంగా ప్రశ్నలమ్మ. జాగ్రత్తగా అమ్మ. దీనికి సంబంధించిన ఆన్సర్స్ నోట్స్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానమ్మా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి. తర్వాత భాషాంశాలు, పదజాలం. గీత గీసిన పదానికి అర్థం రాసి సొంత వాక్యాలను రాయండి. బుధుల అంటే పండితులు. సొంత వాక్యం: పండితులు ప్రతిదాన్ని బాగా విశ్లేషిస్తారు. విహంగం అంటే పక్షి. పక్షి ప్రకృతికి అందము పెంచుతుంది. శోకం అంటే దుఃఖం. దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చాలి. కృతము అంటే సఫలం. ఏ పనినైనా సఫలం కావాలంటే కృషి చేయాలి. క్రింది పదాలను సరైన నానార్థాలతో జతపరచండి. అంగం అంటే అవయవం, భాగం, శరీరం. తర్వాత విహంగం అంటే పక్షి, బాణం, మబ్బు. శ్రేయం అంటే ధర్మం, శుభం, మోక్షం. శిఖ అంటే సిగ, కిరణం, మంట. కీడు అంటే అపకారం, మాలిన్యం, తప్పు. క్రింది గీత గీసిన పదాలకు పర్యాయ పదాలను గుర్తించి రాయండి. పులుగులు అంటే పక్షి, విహంగం. అంతరంగం అంటే మనస్సు, హృదయం. దేహం అంటే శరీరం, కాయం. వృక్షాలు అంటే భూరుహాలు, క్షమాజాలు. తర్వాత క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. త్యాగం అంటే త్యాగం. యముడు అంటే జముడు. గుణము అంటే గుణము. సుఖము అంటే సుఖము. క్రింది పదాలకు ఉత్పత్తార్థాలను రాయండి. అతిథి అంటే తిథి నియమం లేకుండా వచ్చేవాడు అగంతకుడు. మహీరుహము అంటే భూమి నుండి పుట్టినది వృక్షము. శరీరం అంటే నశించినది దేహము. పక్షి అంటే పక్షులు కలది పురుగులు. భాషా క్రీడ. క్రింది ఆధారాలతో గళ్ళను పూరించండి. అడ్డం: 1 వేటగాడు. తర్వాత ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. కిరాతకుని యొక్క మరొక పేరు వేటగాడు. కపోతం పురుషవాచక పదం అయితే స్త్రీవాచకమేంది? కపోతి. ఓకేనా. తర్వాత 5 వేటగాడిని ప్రేమగా పావురం ఇలా పిలిచింది. అన్నా.
మాట్లాడతానని ఇలా అంటారు. భాషణం. పావురాన్ని వల నుండి వదిలితే పావురానికి ఇది వస్తుంది. ఏమొస్తుంది? జీవం వస్తుంది. తర్వాత పుల్లలు కాలిపోయాక ఇది మిగులుతుంది. ఏం మిగులుతుంది? నుడి. విడువక అనే అర్థంలో వాడే పదం వదలక. తర్వాత వస్తాడు అనే పదానికి వ్యతిరేకం టికమకగా పడింది. దుర అంటే రాడు, రివర్స్. తర్వాత కాను విభజిస్తే ఇలా అవుతుంది. కాను విభజిస్తే ఏమవుతుంది? కాను విభజిస్తే పదమూడు ఎక్కడుంది చూసుకోండి. తర్వాత వానతో పాటు ఇది వచ్చింది. నిలువు చూసుకోవాలి, గాలి. తర్వాత కపోతానికి గుణం ఉంది. ఇది చూసుకుంటే వీడియోలో ఎంత అవుతున్నామో మీరు చూసుకున్నాను. తర్వాత వ్యాకరణాంశాలు. క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. ఉజ్వలాంగి అంటే ఉజ్వల ప్లస్ అంగి సవర్ణ దీర్ఘ సంధి. ఇట్లనియే ఇట్లు ప్లస్ అనియే ఉత్వసంధి. మందిరం విప్పుడు మందిరంబు ప్లస్ ఇప్పుడు ఉత్వసంధి. ఆతిక్యం అతి ప్లస్ అధికం యనాదేశ సంధి. క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. ప్రొద్దొక చోట ప్రొద్దు ప్లస్ ఒక చోట ఉత్వసంధి. అధికారానురాగం అధికార ప్లస్ అనురాగం సవర్ణ దీర్ఘ సంధి. ప్రియాలాపం ప్రియా ప్లస్ ఆలాపం సవర్ణ దీర్ఘ సంధి. శరణాగతుడు శరణ ప్లస్ ఆగతుడు సవర్ణ దీర్ఘ సంధి. సకలాంగములు సకల ప్లస్ సంగములు సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత క్రింది పదాలకు విగ్రహ వాక్యాలను రాసి సమాసం పేర్లు రాయండి. సతీ గుణములు సతి యొక్క గుణములు షష్ఠీ తత్పురుష సమాసం. సుఖ సాధనములు సుఖము కొరకు సాధనములు చతుర్థి తత్పురుష సమాసం. పక్షి గురువు పక్షుల యొక్క గురువు షష్ఠీ తత్పురుష సమాసం. తర్వాత శరణాగతుడు శరణమును గూర్చి అగతుడు ద్వితీయ తత్పురుష సమాసం. ఇది వచ్చేసి క్రింది పద్యాలకు గురులగును గుర్తించి ఘన విభజన పద్య లక్షణాలు. క్రింది వాక్యాలలో అలంకారాలను గుర్తించి లక్షణాల సమన్వయం చేయండి. మంచి మాటలు మాణిక్యాల వలె చెవులకు అలంకారాలు అవుతాయి. మంచి మాటలు మాణిక్యాల వలె చెవులకు అలంకారం అవుతాయి. ఈ వాక్యం ఉపమాలంకారం, దీనికి సంబంధించిన అంశం. తర్వాత ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది. అమ్మ ఇక్కడ దీని ఆన్సర్ ఇక్కడ మనం రాసేస్తున్నాం. ఈ అలంకారం మొత్తం అర్థమవుతుందా? తర్వాత క్రింద ఇక్కడ చూడండి, ఆమె ముఖం చంద్రబింబం వలె ఉందంటే దానికి ఆన్సరు